మన దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పోరాడినట్టుగా మనం నమ్ముతున్నాం. ఇంతకీ గాంధీని మీరు ఎవరైనా చూసారా? మీరు ఎవరూ చూడలా. మరి గాంధీని మీరు చూడలా. మరి గాంధీజీ మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు అని మీరు ఎంతమంది నమ్ముతున్నారో చూపిస్తారా? రైట్, ఆల్మోస్ట్ అందరు నమ్ముతున్నారు. గాంధీని మీరు చూడలా, ఎలా పోరాడాడో మీకు తెలియదు, కానీ మనం నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం? దేన్ని ఆధారం చేసుకుని నమ్ముతున్నాం? లిఖించబడింది, చరిత్రలో వ్రాయబడింది, డాక్యుమెంటెడ్. ఉదాహరణ, మీ నాన్నగారు 10 ఎకరాల స్థలం కొన్నారు. ఆ 10 ఎకరాల స్థలం కొన్నారు కాబట్టి ఈ స్థలం 10 ఎకరాలు మా నాన్న కొన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ స్థలం తీసుకుంటానంటే కుదరదు. మీ నాన్న కొన్నప్పుడు నువ్వు ఉన్నావా? లేను. మీ నాన్న కొండ నువ్వు చూసావా? చూడలా. మీ నాన్న కొన్నప్పుడు నువ్వు లేవు, మీ నాన్న కొండ నువ్వు చూడలేదు. ఈ 10 ఎకరాలు నాదని చెప్పి అంటావేమిటి? అప్పుడు ఏం చేస్తావు? ఇదిగో డాక్యుమెంట్స్. ఏంటిది? లిఖితపూర్వకముగా ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్టుగా లిఖించబడింది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఏం చేస్తుంది? మనం కళ్ళతో చూడకపోయినా నిజమో అని నిరూపిస్తుంది. యేసుక్రీస్తు జన్మించాడో నిజం, జీవించాడు నిజం, పాపిష్టి మనిషి కోసం సిలువలో మరణించాడు నిజం, ఆయన సమాధి చేయబడ్డాడు నిజం, సమాధిని గెలిచి తిరిగి లేచాడు నిజం, 40 రోజులు సుమారు 500 మందికి కనిపించాడు నిజం, భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు నిజం అని ఎలా తెలుస్తుంది? లిఖించబడింది, డాక్యుమెంటెడ్. చరిత్రలో లిఖించబడింది కాబట్టి, లిఖించబడిన దానిని మనం విశ్వసిస్తాం కాబట్టి బైబిల్లో స్పష్టంగా ఉంది.